ఫ్రెండ్స్ అని రిలేటివ్స్ అని ఎవరైనా వచ్చారా? అలా ఎవరు రాలేదు సార్. సరే, అబ్బాయి మిస్సింగ్ అని ఎలా కన్ఫర్మ్ చేశారు? యాక్చువల్గా కోచ్ నరేష్ రీచ్ చేయడానికి చాలాసేపు ట్రై చేశారు సార్, కానీ ఫోన్ తీయలేదు. అనుమానం వచ్చి రూమ్ చెక్ చేశాం, అప్పుడే నరేష్ మిస్సింగ్ అని కనిపెట్టాం. అతను బయటికి వెళ్ళడం ఎవరైనా చూసారా? హౌస్ కీపింగ్ లేడీ చూశారు సార్. సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా? షూర్ సార్, చూడొచ్చు. లేపేద్దామన్నా. చెప్పండి. సార్, ఎస్పీ గారు వచ్చారు. అబ్బాయి ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ సార్. తర్వాత అబ్బాయి వాళ్ళ కోచ్ కూడా ఇక్కడే 4 రోజుల నుంచి ఉన్నారంట. సార్, ఇతనే సార్ ఆ కోచ్. మీ కంట్రోల్లో ఉన్న కుర్రాడు మీ ప్రెషర్ తట్టుకోలేక లెటర్ రాసి కనిపించకుండా పోయాడు. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరేం అడగాలనుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది సార్. బట్ మీరు అనుకుంటున్నట్టు ఇక్కడేం జరగలేదు సార్. నరేష్కి బ్యాడ్మింటన్ అంటే అంత ఇష్టం సార్. టుమారో ఫైనల్ అతడే గెలుస్తాడని మేమందరం నమ్మకంతో ఉన్నాం సార్. అతని మీద ఉన్న నమ్మకంతో మా కాలేజ్ ఎండి ఈరోజు మార్నింగ్ విష్ చేసి వెళ్ళారు సార్. ఇప్పుడు ఎండి ఎక్కడ? ఎండి పొద్దున్నే నరేష్ని కలిసి గ్రౌండ్ నుంచి అటే వెళ్ళిపోయారు సార్. ఆయన నెంబర్ ఉందా? ఆయనకు 2 సార్లు కాల్ చేశాను సార్, రీచ్ అవ్వలేదు. నో ప్రాబ్లం, నేను ట్రై చేస్తాను. చెప్పండి. 6337 914434. 4 డేస్గా మీరు నరేష్ ఈ హోటల్లో స్టే చేశారు. నరేష్ మొబైల్ని చెక్ చేశాను, మీ ఇన్కమింగ్ కాల్స్ ఏవీ లేవు. కానీ ఎందుకని ఈరోజు 10:30కి నరేష్కి కాల్ చేశారు? డైలీ సాయంకాలం 6:30 కల్లా ఆ రూమ్కి వచ్చేసారు సార్. రేపు ఫైనల్ అవటం వల్ల ఈరోజు రెస్ట్ తీసుకోమని చెప్దామని నేనే సార్ కాల్ చేశాను. బట్ ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. సరే, కాల్ లిఫ్ట్ చేయలేదని రూమ్కి చూడటానికి వెళ్ళాను. ఆ సమయంలోనే తెలిసింది సార్. స్టేషన్కి వచ్చి మీ ఎక్స్ప్లెనేషన్ రాసిచ్చి మీరు వెళ్ళొచ్చు. ఓకే. అరుణ్, ఆయనకు 2 సార్లు కాల్ చేశాను సార్, రీచ్ అవ్వలేదు.